నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మొటిమలతో బాగా ఇబ్బంది పడుతున్నారా? మీ అందమైన ఫేస్‌ని ఈ మొటిమలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి కదా! నిజమే. మొటిమలు అలా పెరిగి పెరిగి పెద్ద పెద్ద మచ్చల్లాగా అయిపోతున్నాయి. ఇది చాలా ప్రాబ్లమ్ అండి. టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇవి చాలా సమస్యగా మారిపోతున్నాయి. అసలు వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మొటిమలు రాకుండా ఉండాలంటే మనం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. అర్థమైపోయిందిగా. ఆ! మొటిమలు అందంగా ఉంటాం. చిన్న మొటిమ వస్తే అబ్బా! ఆ టెన్షన్ మామూలుగా ఉండదు అసలు. రేపేదో ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఆ! ఎక్కడికైనా వెళ్తున్నా ఉన్నా నార్మల్ డేస్‌లో అయినా కూడా హ్మ్. ఈ మొటిమలు అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అవును. ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు రాని మొటిమలు సడెన్‌గా ఎందుకు స్టార్ట్ అవుతాయి? రీజన్స్ ఏంటి? ఇప్పుడు పింపుల్స్ అనేది టీనేజ్ నుంచి అడల్ట్స్ వరకు యాహ్! అందరిలో వస్తూ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో. అయితే హ్మ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. ఇప్పుడు హ్మ్. టీనేజ్‌లో అయితే సడెన్ హార్మోనల్ స్పర్ట్ వల్ల అలా వస్తది. హ్మ్. అడల్ట్స్‌లోనేమో ఇప్పుడున్న స్ట్రెస్, హార్మోనల్ ఇష్యూస్ ఓహ్! వాటి ఇవన్నీ వల్ల కూడా. పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, హ్మ్. ఇలా ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్క రీజన్ వల్ల వస్తూ ఉంటాయి. మన డైట్, హ్మ్. మన లైఫ్ స్టైల్ వీటన్నిటితో రిలేట్ అయి ఉంటుందన్నమాట. ఓకే. సో, మనము దేనికొస్తుంది రీజన్ అనేది ఫస్ట్ హ్మ్. ఫైండ్ ఔట్ చేసి, దాని ప్రకారంగా మనం ట్రీట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి ప్రాపర్‌గా ఓకే. ఉంటాయి. చాలా డౌట్స్ ఉన్నాయి మేడం ఈ విషయంలో. యాహ్! ఫస్ట్ స్వీట్లు ఎక్కువ తింటున్నారా? అయితే ఖచ్చితంగా మొటిమలొస్తాయని, ఆ! లేకపోతే బాగా వేడి చేసినా మొటిమలొస్తాయని, ఆ! దాంతో పాటుగా నెయ్యి, నూనె పదార్థాలు తీసుకుంటే మొటిమలొస్తాయంటారు. ఇది హ్మ్. నిజమా? కొంతవరకు కరెక్టే. ఓకే. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనది ఆయిలీ స్కిన్, హ్మ్. యాక్ని ప్రోన్ స్కిన్ అంటే పింపుల్స్ వచ్చే అంటే అలాంటి నేచర్ ఉన్న స్కిన్. హుహు. అప్పుడేమవుతుందంటే మనకెందుకొస్తాయి అసలు పింపుల్స్ అంటే, మన బాడీలో ఫేస్, అప్పర్ బాడీ హ్మ్. అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్‌లో సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఓకే. ఇవి మన స్కిన్‌ని హైడ్రేటింగ్‌గా ఉంచడం కోసం ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే అవి ఎక్సెస్ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తాయో అప్పుడు హ్మ్. మనకి పింపుల్స్ అనేవి వస్తాయి. ఎందుకు ఎక్సెస్ ఆయిల్‌ని ప్రొడ్యూస్ ఎందుకు చేస్తాయి? ప్రొడ్యూస్ చేస్తాయంటే ఇవి రీజన్స్. అంటే స్ట్రెస్ కానీ, ఆహా! హార్మోన్స్ ఉన్నప్పుడు ఓకే. ఆ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ ఇర్రెగ్యులర్‌గా అవుతాయి. ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. హైపర్ యాక్టివ్ అయిపోతాయి. హ్మ్. పీసీఓడీ ఉన్న వాళ్ళలో గూడా మనం పింపుల్స్ యాహ్! చూస్తా అవును. ఉంటాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో. హ్మ్. సో, ఈ అంటే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అంటే మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ హ్మ్. ఇవన్నీ ఉన్న అవును. వాళ్ళలో కూడా మనం ఈ గ్లాండ్స్ హైపర్ రియాక్టివ్ అయిపోవడం చూస్తాం. హ్మ్. సో, అది రిలేటెడ్ టు ఫుడ్ అన్నమాట. హ్మ్. ఎప్పుడైతే మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ హ్మ్. ఉన్న ఫుడ్ తింటామో, లైక్ హ్మ్. స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఓకే. ఇలాంటివి తింటామో, అప్పుడు ఈ గ్లాండ్స్ ఇంకా ఓవర్‌గా అచ్చా! రియాక్ట్ అయిపోతాయన్నమాట. ఓకే. అంటే మీరన్నట్టు ఇందాక మనకి ఇవాల్టి వరకు ఉండదు. హ్మ్. సడెన్‌గా ఒక ఐస్ సడెన్‌గా క్రీమ్ వస్తాయి. తినేస్తాం. అవును. వచ్చేస్తది. సో, అలా యాహ్! ఫుడ్ రిలేటెడ్ యాక్ని అనేది చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. ఓకే. సో, ఎలా తగ్గించుకోవాలి వీటినని చెప్పి అమ్మ వాళ్ళు చెప్పే చిట్కాలు తెగ పాటించేస్తూ ఉంటాం. హ్మ్. బట్ అవి కాస్త కొంచెం తేడా వచ్చేస్తూ అవును. ఉంటాయి. వీటి వల్ల ఇదొక ప్రాబ్లమ్. ఆ! చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్ మామూలుగా వీటిని వచ్చిన వెంటనే తగ్గించుకోవడానికి అలా? ఫస్ట్ ఏంటి అంటే, మనకి రేపు ఫంక్షన్ ఉంది. ఈరోజు పింపులొస్తే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయిపోయి దాన్ని ప్రెస్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, ఎప్పుడు అది చేయగూడదు. ఇంకా వర్స్ అవుతాయన్నమాట. హుహు. సో, మనకెప్పుడైనా పింపులొచ్చింది, దగ్గరలో ఒక ఫంక్షన్ ఉంది అన్నప్పుడు, మనం కొంచెం క్లిండామైసిన్ బేస్డ్ జెల్స్ పెడితే వెంటనే డ్రై అయిపోతది. స్పాట్ కూడా ఉండదు. ఓకే. అలా గాకుండా చాలా మంది పెద్ద గడ్డల్లా ఆ! వచ్చేస్తాయి. ఫంక్షన్‌కి ముందే వస్తాయి అవి గూడా. హ్మ్. సో, అప్పుడు మనం కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా దాన్ని 1 డేలో ట్రీట్ చేయొచ్చు. ఓకే. 1 డేలో 1 ట్రీట్ డేలో ట్రీట్ చేసుకోవచ్చు. చేయొచ్చు. చాలా హ్మ్. పెద్దగా గట్టిగా ఉంటాయి హ్మ్. కొంతమందికి. సో, అది 1 డే ఫంక్షన్ టైమ్ ఉన్నా కూడా, లేదు మనకేదన్నా అర్జెంట్ మీటింగ్ ఉన్నా గూడా 1 డేలో గూడా ఓకే. ట్రీట్ చేసుకోవచ్చు. అసలు ఎలాంటి మొటిమలని నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు? ఇప్పుడు పింపుల్స్ అనేవి స్టేజెస్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ వచ్చేదేంటి అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి చూస్తా ఉంటాం. ఫస్ట్. హ్మ్. తర్వాత కొంచెం మన స్కిన్ కలర్‌లో వస్తా ఉంటాయి. హ్మ్. తర్వాత స్టేజ్ పస్‌తో ఉంటాయి. హ్మ్. తర్వాత స్టేజ్ నాడ్యూల్స్ అంటే గడ్డల్లాగా ఉంటాయి. సో, హ్మ్. ఏ స్టేజ్‌లో అయినా గూడా మనం ఎర్లీగా దాన్ని క్లీన్ చేసుకుంటూ పోతే చాలా హ్మ్. ఈజీ అండ్ హ్మ్. స్పాట్స్ లేకుండా, స్కార్స్ లేకుండా ట్రీట్ జేసుకోవచ్చు. హ్మ్. అలా గాకుండా వస్తున్నాయి. మీరన్నట్టు హోమ్ రెమెడీస్. హ్మ్. ఎందుకు హోమ్ రెమెడీస్ ఇప్పుడు పనిచేయట్లేదు అంటే, హ్మ్. మన చిన్నగా ఉన్నప్పుడు హల్దీ గాని, హ్మ్. బేసన్ ఈజీగా గాని అవును. పెట్టేవారు. కానీ ఇప్పుడు అవి గూడా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి. ప్యూర్ కాదు ఓకే. గదా! అవి సో, ప్యూర్ కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. అలోవెరా హ్మ్. జెల్స్ కానీ, హ్మ్. సో, ఏదైనా గూడా. అందుకే హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల ఇంకా మనకి
ఇంకా ఇరిటేట్ Worst అయ్యే అవుతుంది. ఛాన్స్ ఉంటుంది Hmm. స్కిన్. సో అలాంటివి ట్రై చేయకుండా Hmm. ఎర్లీ స్టేజెస్ లోనే కాంటాక్ట్ అయితే బాగా ట్రీట్ చేయొచ్చు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మ్యామ్, పింపుల్ వస్తుంది బానే ఉంటుంది, తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవ్వటం ఒకటి, Hmm. అలా అవి మానకుండా అలా స్కార్స్ లాగా ఉండిపోతాయి. Hmm. వీటికి రీజన్ ఏంటి? ఇప్పుడు మనకి ఎక్సెస్ సీబమ్ ప్రొడ్యూస్ అవడం వల్ల అక్కడికి ఒక బ్యాక్టీరియా వెళ్తుంది అనమాట. వెళ్ళి మనకి పింపుల్స్ అనేవి వస్తాయి. సో ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వస్తూ ఉంది ఇంకా అంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంకా యాక్టివ్ స్టేజ్ లో ఉంది. సో మనం దాన్ని ట్రీట్ చేయట్లేదు. అందువల్ల మనకి ఇంకా కొత్త వస్తూ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని మనం కొన్ని టాబ్లెట్స్ ద్వారా ట్రీట్ చేస్తే గనక కొత్తవి రాకుండా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు పింపుల్ వచ్చింది, మన బాడీ దానికి రియాక్ట్ అయ్యి అక్కడికి కొల్లాజన్ ని పంపించి దాన్ని హీల్ చేయాలి. వీళ్ళు అప్పటి వరకు ఆగరు, ముందే దాన్ని ప్రెస్ చేయడము, గిచ్చడము, నెయిల్ తో టచ్ చేయడం ఇలా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనం ముందు అలా చేయడం వల్ల స్కార్ అనేది ఫామ్ అయిపోతుంది. కొంతమంది ఏంటి అసలు ట్రీట్ చేసుకోరు, దాన్ని పట్టించుకోరు, అప్పుడు అవి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువైపోయి స్కార్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇలాంటి పింపుల్స్ కి, స్కార్స్ కి కేహాలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా పింపుల్స్ కోసం వస్తే ఏజ్ వాళ్ళైనా సరే ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది అనేది ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. టీనేజా, స్ట్రెస్ ఉందా, ఫుడ్ హ్యాబిట్సా, లైఫ్ అంటే నిద్ర సరిగా పోవట్లేదా, ఇలా ఏ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అయినా సరే, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని రీజన్ ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆ రూట్ కాజ్ ని ట్రీట్ చేసి ఆ తర్వాత మనం మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో వచ్చినప్పుడు ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిపోతే వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. అంటే మార్నింగ్ ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, నైట్ ఒక మాయిశ్చరైజర్ సరిపోతుంది. అలా కాకుండా ఇంకా యాక్టివ్ స్టేజ్ లో వచ్చారు, ఇంకా ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి అన్నప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా గడ్డల్లాగా ఉన్నాయి, వాళ్ళ కొన్ని సపరేట్ టెస్ట్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఒక 2 to 3 months కోర్స్ ఉంటుంది. సో ఏ కైండ్ ఆఫ్ పింపుల్ అయినా కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి, మచ్చలు పడే అవకాశం ఉంది అన్నప్పుడు మనం కెమికల్ పీల్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. సో అలా చేసినప్పుడు ఏమవుద్దంటే ఏదైతే డామేజ్డ్ స్కిన్ ఉందో అది వెళ్ళిపోయి నార్మల్ స్కిన్ అనేది వస్తుంది. దాదాపుగా ఎన్ని రోజులు పట్టొచ్చు మ్యామ్ తగ్గడానికి, పూర్తిగా తగ్గిపోవడం? ఎర్లీ స్టేజెస్ అయితే జస్ట్ స్కిన్ కేర్ రొటీనే కాబట్టి ఒక 15-20 days లో సెట్ అవుతుంది. బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 2 to 3 months టైం తీసుకుంటాను నేనైతే. కామన్ గా అడిగేది ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయా అంటారు. సో ఇప్పుడు ఈ సీబమ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, మనకు హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి, మనం అదే ఫుడ్ తింటూ ఉంటాము, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచి నిద్ర, స్ట్రెస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా రాకుండా ఉంటాయి. అవేం ఫాలో అవ్వము, జస్ట్ మీరు ఇచ్చిన జెల్ తోనే మొత్తం తగ్గిపోవాలి అంటే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఫుడ్స్ ఏమన్నా మార్చుకోవాలా, లేకపోతే మీరేమన్నా డైట్ పర్టికులర్ గా చెప్తారా? అంటే ఫస్ట్ ప్రెసెంట్ వాళ్ళకున్న డైట్ హ్యాబిట్స్ అడగడం జరుగుతుంది. మరి రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్ లేదంటే హై గ్లైసిమిక్ ఉన్న ఫుడ్, ఎక్కువ స్వీట్స్ తింటున్నారు, ఈ సీజన్ లో మాకు ఎక్కువ వచ్చేది ఏంటంటే మ్యాంగోస్, తినకుండా ఉండలేరు. సో అవి తిన్నప్పుడు ఎక్కువగా వస్తున్నాయి, ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. సో అలాంటప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్తాం. సో అంటే ఎక్కువగా వాటర్ ఇంటేక్ కూడా మంచిదేనండి ఇట్లా పింపుల్స్ రాకుండా? ఎప్పుడైనా మనకి గుడ్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతే స్కిన్ లో మనకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. డ్రై అవ్వకుండా ఉంటది స్కిన్, పింపుల్స్ రాకుండా ఉంటాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉండదు, ఇవన్నీ బెనిఫిట్స్ వాటర్ తో. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. విన్నారు కదా, పింపుల్స్ అలాగే స్కార్స్ తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ఎవరైతే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నారో స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.